హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను వచ్చేసి ఈ వీడియోలో మీ అందరికీ కూడా కంప్లీట్ హౌస్ టూర్ చూపించబోతున్నాను. మీలో చాలామంది అడిగారు కదా ఒకసారి కంప్లీట్గా వెళ్ళి చూపించండి అని. సో ఇది కంప్లీట్ హౌస్ టూర్ అనమాట. డబుల్ బెడ్రూమ్ అండి మేము తీసుకున్నది. అది కూడా రెంట్కే తీసుకున్నాము, మాకు ఓన్ హౌస్ అయితే లేదు. సో ఇదే హౌస్ టూర్ మీకు చూపిస్తాను. సో స్టార్టింగ్లో వచ్చేసి మీకు ఇట్లా హాల్లో వెళ్ళగానే 2 రూమ్స్ కనిపిస్తాయి. కింద ఏంటంటే నేను ఇక్కడ మ్యాట్రస్ వేసాను అనమాట. అంటే టీవీ చూడటానికి కానీ పిల్లలకి చైర్స్ అవి అంటే ఉన్నాయి, చైర్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్లేస్ ఏమో కూలర్కి పెట్టాము. ఈ మ్యాట్రస్ ఏంటంటే మొన్న తీసుకున్నాను అనమాట. అది రివ్యూ కూడా మీకు చేస్తాను నేను. సో అది హాల్లో వేసాను. టీవీ చూడటానికి అది బాగుంటుంది, పిల్లలకి ఇంకా అటు ఇటు ఎగరకుండా ఉంటారు. దాని మీద అయితే కూర్చుని కుదురుగా ఒక చోట కూర్చుని చూస్తారు అన్నట్టుగా వేసేసాను. ఇటు నుంచి వచ్చేసి మనకి రైట్ సైడ్ ఇంకొక డోర్ కనబడుతుంది. అది వచ్చేసి మనకి వాష్ ఏరియా అనమాట. వాషింగ్ మిషన్ అయి పెట్టుకోవడానికి అక్కడ ఇచ్చారు. ఇదేమో నా బర్త్డేకి విద్య ఇచ్చిందండి. మొన్న నా February 18th నా బర్త్డే అయింది కదా, నా బర్త్డేకి ఫ్యామిలీ పిక్స్ అన్నీ కలిపి ఇలా చేసి ఇచ్చింది. సో ఇది పైన వైపు పెట్టుకున్నాను. తర్వాత ఈ సైడ్ నుంచి డోర్లో వాష్ ఏరియా అని చెప్పాను కదా, ఈ వాష్ ఏరియాలో మనకేంటంటే అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ ఇంకా చాలా సర్దాలండి, ఎందుకంటే బకెట్స్ అవి ఉన్నాయి, అంటే ఆయిల్ బకెట్స్ అవి ఉన్నాయి. అవి మళ్ళీ కొంచెం క్లీన్ చేసి అవన్నీ మళ్ళీ పైన పెట్టేసేయాలి. ఇది ఆల్రెడీ మీకు ఈ రూమ్ చూపించేశాను మొన్న మీకు ఆల్రెడీ. సో ఇదేమో మేము ఉంటున్న రూమ్ అనమాట. అటాచ్ బాత్రూమ్స్ వచ్చాయండి. ఇప్పుడు నేను ఉంటున్న ఈ రూమ్కి ఏంటంటే ఇండియన్ టాయిలెట్ వచ్చింది. పైన ఏంటంటే మనకి అటకలాగా కూడా ఇచ్చారు. నేను చాలా వరకు సామాన్ అంతా పైన పెట్టేశాను, ఎందుకంటే కింద అయితే నేను ఎక్కువ సామాను ఉంటే అస్తమాను నేను ఖాళీ ఉండదు కదా, సర్దుకోవడానికి ఇబ్బంది అవుతుందని నేను ఓన్లీ నాకు వాడుకోవడానికి అవసరమైనవి మాత్రమే ఉంచుకుని అన్నీ పైన పెట్టేశాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా మొన్న ఈ టీవీ. సో టీవీ ఇక్కడ ప్లేస్ చేసామన్నమాట. వాల్కి ఇంకా బిగించలేదు, తర్వాత వచ్చి బిగిస్తా అన్నారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక కార్నర్ ఉందండి, ఇది డైనింగ్ ఏరియా అనమాట. మామూలుగా ఎల్ షేప్లో వచ్చింది హాల్, కానీ మాకు డైనింగ్ టేబుల్స్ అవి ఏమీ లేవు. జస్ట్ ఓన్లీ ఫర్నిచర్ అయితే చాలా తక్కువ అండి. ఇదేంటంటే నార్మల్ మిషన్ ఆ మధ్య తీసుకున్నాను. నా ఎలక్ట్రికల్ మిషన్ చాలా ట్రబుల్ ఇస్తుందని చెప్పి తీసుకున్నాను. సో ఎలక్ట్రికల్ మిషన్ అనమాట. మొన్న మీకు చెప్పాను కదా బట్టలు కాలిపోయిన రోజు మిషన్ కూడా బండి మీద నుంచి పడిపోయింది, చిన్నగా విరిగింది, కానీ పర్లేదు బాగానే ఉంది ప్రస్తుతానికైతే. ఇదేంటంటే ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఆల్రెడీ చూపించాను కూడా, ఇంకా 2 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా. సన్సైడ్ మీద కూడా ఏమీ లేకుండా చూసుకున్నానండి, అంటే చిరాగ్గా కనబడకుండా. చాలా వరకు సామాన్ అంతా వెనకాల బాత్రూమ్ పైన ఇచ్చారు స్పేస్ మనకి స్టోర్ చేసుకోవడానికి, అక్కడ పెట్టేసాను అనమాట. బీరువా ఏమో ఇక్కడ పెట్టుకున్నాము. ఇదేంటంటే రిషి కోసం ఉంచిన బెడ్రూమ్ అనమాట. ఇంకా కొన్ని సర్దాల్సినవి ఉన్నాయిలేండి, మీరు చూసి మీరు చూడాలి అన్నారని చెప్పి నేను హడావిడిగా చూపించేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను నా మ్యానక్విన్ అవి ఉన్నాయి కదా, బీరువా యాక్చువల్గా ఈ ప్లేస్లో రావాలి. ఇక్కడ ఏంటంటే బీరువా పట్టట్లేదు, మాది కొద్దిగా పెద్ద సైజ్ అనమాట. అందుకని పైకి కనబడకుండా మ్యానక్విన్ అవి పెట్టేసి కవర్ చేశాను. సో కట్టిన వేసేసాను. ఇదేంటంటే బీరువా ఇక్కడ పెట్టుకున్నాను. చాలామంది అంటున్నారు కదా మీకు బోల్డ్ బట్టలు ఉన్నాయని. లాస్ట్ టైం మొన్న మీరు ఒక వీడియోలో చూశారు కదా. సో అవి నార్మల్గా డైలీ యూజ్ అండి, నాకున్నవి శారీస్ ఇవి మాత్రమే, కొత్తవి. పైగా ఏంటంటే ఈ డ్రెస్సెస్ ఉన్నాయి చూసారా, మనం మీకు ఇంకొక వీడియోలో చూపిస్తానన్నాను కదా, నేను డిజైన్ చేయించుకున్న డ్రెస్సెస్ అన్ని, లాంగ్ డ్రెస్సెస్ అన్ని నేను పర్సనల్గా చేయించుకున్నాను అని. సో అవన్నీ ఈ ర్యాక్లో ఉన్నాయి. నేను ఇవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలోనో లేకపోతే ఒక 2 days ఆగో మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. అంటే ఎలా ఉన్నాయి, మోడల్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎంత పడింది అనేది కూడా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నా బ్యాంగిల్ సెక్షన్ ఇక్కడ పెట్టుకున్నాను. బ్యాంగిల్స్లో చాలా వరకు హ్యాండ్మేడ్ నేనే చేసుకుంటానండి. అంటే ముందు నుంచి కూడా నాకు అలవాటు, యూట్యూబ్కి రాకముందు నుంచి కూడా హ్యాండ్మేడ్ చేస్తుండేదాన్ని కదా. సో అలా అలవాటు అయిపోయింది. అవి ఇంకా నేను పాడు చేసుకోలేదు, అలా దాచుకున్నాను. సో ఇది ఇంకొక బాత్రూమ్, ఇందులో వెస్ట్రన్ బాత్రూమ్ అనమాట. ఇది వెనక నుంచి మనకి ఇలా మ్యాట్ వేశారు, అంటే దోమలు అవి రాకుండా. బయటకు మాత్రం వెనకాలకు వెళ్ళటానికి మాత్రం స్పేస్ లేదు, ఓన్లీ ఆ విండో మాత్రమే. సో ఎదురుగా వచ్చేసి ఇక్కడ దేవుడి గది ఉంటుంది, పక్కనే కిచెన్ అనమాట. దేవుడి గదిలో కూడా చాలా సింపుల్గానే, లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ పిక్చర్స్ ఉండేవండి. నేను పాడైపోయినవన్నీ గుడిలో పెట్టించేసి కొంచెం బాగున్నాయి మాత్రమే ఉంచానన్నమాట. ఇంకా సర్దుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి, కొద్దిగా అవుతుంది, ఒకేసారి సర్దలేకపోతున్నాను. ఈ వేడికి ఒకటి, మా ఇంట్లో కూడా ఏసీ అది లేదు కాబట్టి ఆ వేడి తట్టుకోలేక ఎక్కువ కొద్దిసేపు కూడా కిచెన్లో కూడా ఉండలేకపోతున్నాను. ఆ ఎగ్జిస్ట్ ఫ్యాన్ వేసుకుని కిచెన్లో పని ఏదైనా హడావిడిగా చేసుకుని వచ్చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ డైనింగ్ ఏరియా అని చెప్పాను కదా, ఫ్రిడ్జ్ ఏమో ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఇదేమో కిచెన్ కూడా సరిపడా ఉందండి, బాగా పెద్దదేం కాదు, చాలా చిన్నగానే ఉంటుంది కిచెన్ ఇది.
ఇందాకే మొత్తం వెజిల్స్ అన్ని క్లీన్ చేశాను అనమాట. అందుకని అక్కడ అన్ని బోర్లించాను కదా, మీకు అవి క్లమ్జీగా కనిపించవచ్చు. ఇంకా అది సర్దుకోవాలి. వీడియో కోసం షూట్ చేసేసాను, అది సర్దుతాను వీడియో కంప్లీట్ అయిపోయాక. సో ఇదేమో మనకి కిచెన్. పైనేమో నేను కావాల్సినవన్నీ పెట్టుకున్నాను. కింద ఏంటంటే ఎక్కువ యూజ్ చేసేవన్నీ మాత్రమే పెట్టుకున్నాను, మిగతావన్నీ కూడా పైన దాచేసాను అనమాట. ఇవి వచ్చేసి ఎప్పుడు పెట్టుకునే గ్రాసరీ సెక్షన్. ఇదేమో నార్మల్గా డైలీ యూజ్ చేసుకునేవన్నమాట. ఎక్కువ ఏమీ ఉంచలేదండి, ఎక్కడికక్కడ అన్నీ సర్దేసుకున్నాను. కిచెన్లో అయితే డైలీ పని చేసుకున్నాక సర్దుకుంటాం కదా. ఇది వచ్చి నేను వీడియో మార్నింగ్ 9కే తీసేసాను వీడియో. సో అందుకని చెప్పి నాకు ఇంకా పని అవ్వాల్సింది ఉంది. కిచెన్ క్లమ్జీగా ఉంది, సో ఏమనుకోకండి. తర్వాత సర్దినప్పుడు కూడా నేను కిచెన్ ఆర్గనైజింగ్ కూడా నెక్స్ట్ టైం వీడియో చేస్తాను, నేను ఎలా సర్దుకున్నాను అనేది. ప్రస్తుతానికైతే ఊరికే అలా చూపించేస్తున్నాను మీకు. తర్వాత ఈ కిచెన్లోంచి వచ్చాక ఇలా హాల్ అది మళ్ళీ కనబడుతుంది అనమాట. అంతే. ఇల్లు వచ్చేసి చాలా చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా రెంట్ కూడా రీజనబుల్గానే అనిపించింది నాకు. అంటే మామూలుగా సిటీస్లో ఉన్నట్టుగానే అనిపించింది, కానీ తర్వాత అనుకున్నాను ఓకే మనకు ఉన్నది కూడా భీమవరం దగ్గరలోనే కదా, సో రెంట్ అయితే డెఫినెట్లీ ఉంటుంది అన్నట్టుగా. ఇంకా మాకు ఓకే డబుల్ బెడ్రూమ్ అయితే సరిపోతుంది పిల్లలకి మాకు అన్నట్టుగా మేము తీసుకున్నాము. ఇక్కడ చూసారుగా వెదురు బొంగులు నేను అలా ఉంచాను ఫ్లవర్ వాజ్లకి, ఇంకా చేయలేదు. అది కూడా చేసి మీకు వీడియో షేర్ చేస్తాను సరదాగా. సో ఇదండి నా హౌస్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఫర్నిచర్ చూసారు కదా, నాకు అసలు ఫర్నిచర్ ఉండదు. వాషింగ్ మిషన్, టీవీ, బెడ్స్ తప్ప ఎక్స్ట్రా ఫర్నిచర్ ఏం లేదు. డైనింగ్ టేబుల్స్ కానీ, సోఫాలు కానీ, ఏసీలు కానీ అట్లాంటివి ఏం లేవు. సోఫా మీద, డైనింగ్ టేబుల్ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ నేను నెక్స్ట్ ఇయర్కి ఏసీ తీసుకోవాలనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్కి, ఇప్పుడు కాదు, ఎలాగో సమ్మర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇయర్కి మాత్రం ఏసీ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ఇన్వర్టర్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకి ఎప్పుడు అడ్జస్ట్ అయితే అప్పుడు ఇన్వర్టర్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే పవర్ అస్తమాను తీస్తుంటే మనకి ఏసీ లేకపోయినా ఉంటాం, కానీ పవర్ కట్ లేకుండా ఉందనుకోండి పిల్లలు నైట్ టైం పడుకోవడానికి ఇబ్బంది పడరు కదా. సో అందుకని నా ప్లానింగ్ అయితే అలా ఉంది. చూడాలి ఎలా వీలు ఉంటే అలా చేద్దాము. సో ఇదండి హౌస్ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్గా చిన్న ఇల్లు. బయటకు వచ్చేసరికి చుట్టుపక్కల అంతా కూడా బాగుంటుంది, అంటే గాలి రావటానికి కానీ అంతా గ్రీనరీ కదా, అంతా కూడా చాలా బాగుందన్నమాట. మా ఇంటి ముందు మేము ఉండేది పైన కదా, ఇది కింద. సో చుట్టూ కూడా మనకి గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఉంటాయి, ఇంచక్క గాలి వేస్తుంది, అంతా బాగుంటుంది. ఇదన్నమాట. అండ్ నిన్నటి వీడియోలో చాలామంది చెప్పారు ఫీల్ అవ్వద్దని. నేను అంటే నెగిటివ్ కామెంట్స్ గురించి ఫీల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కొంచెం రూడ్గా అదే కామెంట్స్ రిపీట్ చేస్తున్నందుకు నాకు కొద్దిగా బాధ అనిపించి నేను రిప్లై చేశాను. అంతకు మించి ఏం లేదండి. సో హస్బెండ్ ఏమో ఇక్కడ గులాబీ మొక్కలు వేశారనమాట, అంటు కడతారు కదా, అలా వేశారు. ఆయనకి మొక్కలు అంటే చాలా ఇష్టం, ఎక్కువ పెంచుతారు నా హస్బెండ్. సో అలా వేశారు ఇక్కడికి వచ్చాక. సో చుట్టూ ఉన్న క్లైమేట్ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను సింపుల్గా. అలాగే రెంట్ అడిగారు కదా, ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు రెంట్ 6000 అండి. చాలామంది మీ ఓన్ హౌస్ కదా, ఆల్రెడీ మీకు హౌస్ ఉంది కదా అంటున్నారు. మాకు సొంత ఇల్లు అయితే లేదు, అత్తయ్య మావయ్య వాళ్ళకి ఉంది. గణేష్ మేము కలిసి సంపాదించి సొంత ఇల్లు కట్టుకున్నది అయితే ఇంకా ఏం లేదు. చూద్దాం ఫ్యూచర్లో అంత బాగుంటే అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం మన ఇల్లు. మన అంటున్నానని ఏమనుకోవద్దు, ఏంటంటే మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి నేను మన అంటున్నాను. సో ఎనీవే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. రేపటి వీడియోలో చాలామంది నన్ను ఫీడింగ్ కుర్తీస్ గురించి అడుగుతున్నారు కదా, రేపు నేను ఒక స్పెషల్ వీడియో పెట్టబోతున్నానండి ఫీడింగ్ కుర్తీస్ గురించి మదర్స్కి. ఈ టైంలో చాలామంది డెలివరీస్ అయిన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. సో ఈ టైంలో అన్నీ కొన్ని ఆన్లైన్ వస్తున్నాయి కాబట్టి నేను ఫీడింగ్ కుర్తీస్ కూడా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది రేపు వస్తుంది వీడియో. చూసారు కదా, ఇదండి రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. బోర్గా ఫీల్ అయితే సారీ. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.